స్టార్ హీరోలు ఎన్నో సినిమాల్లో వారి క్యారెక్టర్కి తగ్గట్టు గెటప్స్ వేస్తుంటారు. అయితే చేసే ప్రతి సినిమాలో ఒక కొత్త గెటప్తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ప్రతి సినిమాలో అలా గెటప్స్ మార్చడం సహజమే, కానీ స్టార్ హీరోల అమ్మాయిల గెటప్స్ వేస్తే ఎలా ఉంటారో చూడాలని ఉంటుంది కదా. అలా లేడీ గెటప్స్ వేసిన హీరోలు ఎవరో చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి. ఈయన చంటబ్బాయి సినిమాలో అట్లాంటి ఇట్లాంటి పాటలో అమ్మాయి గెటప్ వేసి ప్రేక్షకులకు సరికొత్త గెటప్లో కనిపించారు. నందమూరి బాలకృష్ణ. పాండురంగ సినిమాలో సత్యభామ గెటప్ వేశారు. అంతకన్నా ముందు టాప్ హీరోలో లేడీ గెటప్ వేశారు. రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో మేడం సినిమాలో ఆయన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అది మాత్రమే కాదు, వివాహ భోజనంబు, ఆల్రౌండర్ లాంటి సినిమాల్లో కూడా లేడీ గెటప్ వేశారు. సీనియర్ నటుడు నరేష్. ఈయన చిత్రం బలారే విచిత్రం సినిమా నరేష్ లేడీ గెటప్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మంచు మనోజ్. ఈయన పాండవులు తుమ్మెద సినిమాలో మోహినిగా లేడీ గెటప్ వేశారు. సుమంత్. ఈయన ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో లేడీ గెటప్ వేశారు. అల్లు అర్జున్. ఈయన హీరోగా చేసిన తన మొదటి సినిమా గంగోత్రిలో లేడీ గెటప్ వేశారు. వెంకటేష్. ఈయన బాడీగార్డ్ సినిమాలో లేడీ గెటప్లో కనిపించారు. అల్లరి నరేష్. ఈయన కితకితలు సినిమాలో లేడీ గెటప్ వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన రోబో సినిమాలో లేడీ గెటప్లో కనిపించారు. విక్రమ్. ఈయన మల్లన్న సినిమాలో లేడీ గెటప్లో కనిపించారు. విశాల్. ఈయన వాడు వీడు సినిమాలో లేడీ గెటప్ వేశారు. శివకార్తికేయన్. రెమో సినిమాలో లేడీ గెటప్ వేశారు. విజయ్ సేతుపతి. సూపర్ డిలక్స్ సినిమాలో లేడీ గెటప్ వేశారు. లారెన్స్. ఈయన కాంచనా సినిమాలో లేడీ గెటప్ వేశారు. శరత్ కుమార్. కాంచనా సినిమాలో లేడీ గెటప్ వేశారు. కమల్ హాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ భామనే సత్యభామనే, దశావతారం సినిమాల్లో లేడీ గెటప్ వేశారు.